రాష్ట్రంలో మిగులు టీచర్లు 10,000 మంది ఉన్నారట. 8,600 ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం కంటే ఎక్కువగా ఉన్నారట. 3,000 బడుల్లో కొరత ఉందట. విద్యాశాఖ గణాంకాల్లో వెల్లడి. ఇప్పుడు మిగులు ఉపాధ్యాయులను ఎట్లా మాట్లాడతారండి? మూసేసిన స్కూళ్ళ గురించి ఎందుకో చెప్పారు? మీరు ఏ లెక్కన మాట్లాడుతున్నారు? ఇది పెట్టి మేము ఇప్పుడు డిఎస్సి వేసేది లేదు, టీచర్ పోస్టులు ఇన్ని మిగులు ఉన్నాయి, ఎట్లా టీచర్ పోస్టులు వేస్తామని ప్రజలకి నిరుద్యోగులకు చెప్పే ప్రయత్నం జరుగుతున్నదా? మీరు మిగులు టీచర్లు 10,000 మంది ఉన్నారని చెప్తున్న క్రమంలో 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని వేల స్కూళ్ళని మూసేశారు? దాదాపు 10-12 వేల స్కూళ్ళు మూతపడ్డాయి. అటెండెన్స్ రావట్లేదని. ఎందుకు అటెండెన్స్ లేదు? టీచర్లు లేకపోవడం, కనీస వసతులు లేకపోవడంతో స్కూళ్ళు మూసేసారు. ఇది ఎవరు చేసిన కుట్ర? ప్రభుత్వాలు చేసిన కుట్ర. కావాలనే ప్రభుత్వ స్కూళ్ళని మూసేసి ప్రైవేట్ స్కూళ్ళని పెంచి పోషించడానికి మీరు మూసేసిన వ్యవహారం ఇదంతా. ఎంత ఘోరమైన వ్యవహారం! రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో సుమారు 10,000 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 24,238 స్కూళ్లు ఉంటే 1,08,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అవసరం లేని బడుల నుంచి అవసరం ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేస్తున్న నేపథ్యంలో టీచర్ల గణాంకాలు విద్యాశాఖ అధికారులు సేకరించారు. 8,600 చోట్ల నిబంధనల ప్రకారం అవసరమైన వారి కంటే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 3,000 బడుల్లో తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్న చోటు నుంచి కొరత ఉన్న స్కూళ్లకు టీచర్లను సర్దుబాటు చేసినా ఇంకా సుమారుగా 10,000 మంది మిగులు ఉంటారని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జీరో పాఠశాలలు తగ్గినా కొత్త వచ్చినాయట. గత ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో 16,82,000 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 16,58,000 మంది ఉన్నారు. ఎందుకు తగ్గినారు? కారణం ఏంటి? తగ్గిపోయారు కదా, అంటే 24,000 మంది తగ్గిరు. గత విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఒక్క విద్యార్థి చేరని, అంటే జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ బడులు 1961 ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 1925కు తగ్గింది. అదే సమయంలో కొత్తగా ఈ ఏడాది 113 పాఠశాలల్లో ఒక్కడు కూడా చేరలేదట. కారణం ఏంటి? గవర్నమెంటే. రాష్ట్రంలో 24,238 ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 15 చోట్ల మాత్రమే 1000కి పైగా విద్యార్థులు ఉన్నారట. జస్ట్ ఓన్లీ 10-15 స్కూల్స్లో మాత్రమే 1000కి పైగా ఉన్నారట. వాటిలో 3 గద్వాల పట్టణంలో ఉన్నాయట. మరో 8 జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయట. ఎక్కడ? నాంపల్లి బాయ్స్ హై స్కూల్, కూకట్పల్లి, జగద్గిరి నగర్, కుత్బుల్లాపూర్, శివరాంపల్లి, హయత్ నగర్, జిల్లెలగూడ, షేరిలింగంపల్లి, మణికొండ. మిగిలినవి ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లా, బడేపల్లి మహబూబ్ నగర్, బోర్గాం పి నిజామాబాద్, నాట్కో ఇందిరానగర్ సిద్దిపేట ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అత్యధికంగా మణికొండ పాఠశాలలో 1,372 మంది పిల్లలు ఉన్నారు. రాష్ట్రంలో 3,000కు పైగా ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఉన్నాయట. అంటే ఒకటే టీచర్. 3,000కు పైన స్కూళ్ళలో ఒకటే టీచర్ ఉండట. 1,705 ప్రాథమిక పాఠశాలల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది టీచర్లు పనిచేస్తున్నారట. సో ఇది స్టాటిస్టిక్స్. ఇవి ఇంత భయంకరంగా ఉన్నాయి. కారణం ప్రభుత్వాలే. మూసేసిన స్కూళ్ళని తెరిపించి టీచర్ రిక్రూట్మెంట్ చేసి నాణ్యమైన క్వాలిటీ టీచర్లను రిక్రూట్ చేసుకొని మీరు కనుక విద్యా వ్యవస్థని ఒక 5 ఏళ్ళు దాని మీద ఫోకస్ చేస్తే, ఒక 2 ఏళ్ళు ఫోకస్ చేస్తే 3వ సంవత్సరం నుంచి అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. మీరు బడ్జెట్ పెంచండి, ఆటోమేటిక్గా ప్రభుత్వ స్కూళ్ళలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రభుత్వ స్కూళ్ళు బాగుండి ఫ్రీ విద్య మనకు అందుతున్నప్పుడు ప్రైవేట్కి ఎందుకు వెళ్తారండి?